అందరికీ నమస్తే అండి. తెలుగు సినీ రంగానికి బహుశా 2026 సంవత్సరం అంతగా కలిసి రాలేదేమో! నిజానికి 2025 కూడా కలిసి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. పోనీ ఈ సంవత్సరం ఏమైనా బావుంటదేమో అనుకుంటే మిశ్రమ ఫలితాలే వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'మనశంకర వరప్రసాద్'కి మంచి డబ్బులొచ్చాయి. వాళ్ళు పెట్టిన దానికి రెట్టింపు లాభాలొచ్చాయి, బానే ఉంది. ఈ మిగిలిన 3 సినిమాలకి కూడా యావరేజ్ టాకొచ్చింది. డబ్బుల విషయంలో కొంత పర్వాలా. 'రాజాసాబ్' ఫెయిల్ అయింది. డబ్బులు రాలేదు. కంప్లీట్ ఫెయిల్ అయింది. సో, చాలా చోట్ల భారీగా నష్టాలొచ్చాయి బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి. ఈ 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' కావచ్చు, 'నారి నారి నడుమురారి' కావచ్చు, 'అనగనగా ఒక రాజు' 3 సినిమాల్లో కొంత సేఫ్ జోన్‌కి వెళ్లారనమాట. హిట్ టాక్ వచ్చినప్పటికీ, అబోవ్ యావరేజ్ అనిపించినప్పటికీ పెద్దగా డబ్బులు రాలేదు. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూడడానికి పర్లేదు, యావరేజ్, అబోవ్ యావరేజ్ అనిపించినా ఆ సినిమాకి దాదాపుగా అన్ని చోట్ల లాసే. ఎక్కడా కూడా డబ్బులు రికవర్ కాలేదు. ఏ ఒక్క జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా డబ్బులు రాలేదు. బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఈ సంవత్సరంలో వచ్చినవి చాలా వరకు అటు ఇటుగానే ఉన్నాయి. గుణశేఖర్ గారి 'ఎంఫోరియా' సినిమా వచ్చింది. కథ అది డిఫరెంట్‌గా ఉంటది కానీ డబ్బులు అస్సలు రాలేదు. ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలీదనమాట. అట్లాగే 'ఫంకీ' ఒకటొచ్చింది సినిమా, విశ్వక్సేన్‌ది. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సో, 'కపుల్ ఫ్రెండ్లీ' ఒకటొచ్చింది మార్చి నెలలో. అది కొంతవరకు పర్వాలేదు అనిపించుకుంది. డబ్బులు కూడా బానే వచ్చాయంట. ఇక ఈ మధ్య వచ్చిన కాస్త మోస్తారు మీడియం సినిమా అనుకుంటే 'డెకాయిట్'. సో, బహుశా ఈ 2026లో ప్రొడ్యూసర్లని పూర్తిగా సేఫ్ జోన్‌లో పెట్టిన సినిమా ఇది. బయ్యర్లని పూర్తిగా సేఫ్ జోన్‌లో పెట్టిన సినిమా ఇది. 'మనశంకర వరప్రసాద్' గారి తర్వాత ఈ సినిమాకే ఆ స్థాయిలో సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయారు ప్రొడ్యూసర్లు, బయ్యర్లు. ఈ సినిమాకి పెద్ద అంచనాలేమీ లేవు. కాకపోతే 'అడవిశేష్' సినిమా అంటే ఒక నమ్మకం. అతని సినిమాలో కథ బలంగా ఉంటది. ఖచ్చితంగా పాయింట్ ఉంటది. యాక్షన్ బావుంటది. సో, ఆ నమ్మకం ఉంటది. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. అండ్ ఇమేజ్‌కి సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆ సినిమాను చూస్తుంటారు. అతని సినిమాలంటే అలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయన్నమాట. పైగా ఈ 'డెకాయిట్' సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తనే ఓన్‌గా రాసుకున్నాడు. 'అడవిశేషే' ఓన్‌గా ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దాంతో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూసర్ కావడం, ఈ సినిమాకి మంచి బడ్జెట్ పెట్టారు. మృణాలిని ఠాకూర్ హీరోయిన్. ట్రైలర్ ఆకట్టుకుంది. దాంతో మొన్న 10వ తేదీన రిలీజ్ అయిన సినిమా 3 రోజుల్లోనే సినిమా దాదాపుగా 80% రికవరీ అయిందంటండి. 80% డబ్బులొచ్చేసాయి. మొత్తం ఈ సినిమాకి 67 కోట్ల వరకు పెట్టారు బడ్జెట్. 65 కోట్ల వరకు పెట్టారు. ఇప్పటికి 48 కోట్లు వచ్చేసింది చేతికి. సో, ఇంకో 17 కోట్లు రావాల్సింది. ఇప్పుడు దరిదాపుల్లో పెద్ద పెద్ద సినిమాలేమీ లేవు. అండ్ ఈ థియేటర్‌కి అర్బన్ ఏరియాస్‌లో అరౌండ్ ఒక 50-60% ఆక్యుపెన్సీ ఉంది పట్టణ ప్రాంతాల్లో. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంది. సో, టైర్ 2 సిటీస్‌లో 50-60 అరౌండ్ ఆక్యుపెన్సీ ఉందన్నమాట. వీకెండ్స్‌లో బావుందంటున్నారు. సో, ఇంకో 4 రోజులు స్లో అయ్యి నెక్స్ట్ శనివారం, ఆదివారం అట్‌లీస్ట్ ఒక 70% లేదా ఇదే స్థాయిలో ఆక్యుపెన్సీ ఉన్నా సరే ఈజీగా ఈ సినిమాకి లాభాలు అంటే 65 కోట్లది ఒక 90 కోట్లు లేదా 80 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. ఒక మీడియం రేంజ్ సినిమాకి 20% అబోవ్ లాభాలు రావడం చాలా అరుదు. అటువంటిది ఈ సినిమాకి ఈజీగా లాభాలు వస్తాయని భావిస్తున్నారు. సో, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో అయితే మాత్రం ఇది బెస్ట్ సినిమా అనమాట. చాలా చోట్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొన్ని చోట్ల కంప్లీట్‌గా రికవర్ అయ్యారు. కొన్ని చోట్ల మాత్రం 70-80% వరకు రికవర్ అయ్యారు. సో, అందరికీ ఒక నమ్మకం కలిగించింది. ఎప్పుడైనా సరే తెలుగు సినీ రంగంలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే, హీరోని బేస్ చేసుకొని కథ రాసి, హీరోని బేస్ చేసుకొని కొన్ని సీన్‌లు పెట్టి, అంటే కథ అనేది ఉండదు. కొన్ని సీన్‌లుంటాయి. కొన్ని హైలైట్ చేసే సీన్‌లుంటాయి. ఆ సీన్‌లు బేస్ చేసుకొని హీరోకి ఇలా హైలైట్ చేయాలి, ఇలా ఎలివేట్ చేయాలి, ఈ పాట ఉండాలి, ఇలా ఫైట్ ఉండాలని ముందుగానే ఊహించుకొని, ఆ ఊహకి తగ్గట్టు ఒక కథ అల్లుకుంటారు. ముందుగా కొన్ని సీన్‌లు రాసుకుంటారు. ఆ సీన్‌లన్నింటినీ డాట్లు కలుపుతూ ఏదో ఒక కథ చెప్పేస్తారనమాట. అవి అంతా కూడా లాటరీ. అయితే అవుద్ది, లేకపోతే లేదు. ఎక్కితే ఎక్కుద్ది, లేకపోతే లేదు. ఎక్కితే డబ్బులొస్తాయి, లేకపోతే లేదు. సో, రొటీన్ మోస ఫార్ములా కథలు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉంది. సినిమా ఎక్కడ ఇసిగించదు. మరి ఇసుగొచ్చే సీన్‌లేముండవు. కాకపోతే అంతా కూడా ఎక్కడో చూసినట్టు ఉంటది. ఏదో ఇంతకుముందు చూసినట్టే ప్రతీదీ ఉంటది. కొత్తదనం ఏమీ లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఎందుకో ఆ సినిమా విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఆ సినిమాకి ఓపెనింగ్స్ తక్కువే వచ్చాయి. ప్రమోషన్స్ పెద్దగా లేవు. సో, సినిమా కలెక్షన్స్ కూడా పడిపోయాయి. ఆ సినిమాని కాస్త ప్రమోట్ చేసుంటే, ఇంకొంచెం గట్టిగా మార్కెట్‌లోకి తీసుకువెళ్ళుంటే మేబీ
కొన్ని చోట్లైనా రికవర్ అయ్యే వాళ్ళేమో, కానీ వాళ్ళు వదిలేశారు. ప్రొడ్యూసర్లు గానీ, డైరెక్టర్ గానీ పూర్తిగా వదిలేయడంతో సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరీ యావరేజ్ కూడా కాదు. ఫ్లాప్ టాక్ తెచ్చుకొని అన్ని చోట్ల నష్టాలొచ్చాయి. సో, ఇప్పుడు 'డెకాయిట్' మాత్రం కొంతవరకు పర్వాలేదంటున్నారు. ఇప్పుడు దరిదాపుల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలైతే ఏమీ లేవు గాబట్టి, సో, ఇటువంటి సినిమాలు తెలుగు సినీ రంగానికి కావాల్సింది ఇటువంటియే. కొనుక్కున్న సినిమాని నమ్మి కొనుక్కున్న బయ్యర్ లేదా డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్‌లో ఉండాలి. ఒక 5,00,00,000 పెట్టి సినిమా కొన్నారు అంటే వాళ్ళు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఒక 5, 20, 5, 30 వరకొస్తే చాలు. మరి 5 పెట్టి కొన్నాము, 10 రావాలి, 8 రావాలని ఆశించరు. వాళ్ళు పెట్టిన డబ్బులకు ఒక 20,00,000, 30,00,000 వస్తే చాలు. 10 డేస్, 15 డేస్ రన్నింగ్‌లో అనే ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. సో, ఆ తరహా కథలు అంటే కథలు ఉంటే, కంటెంట్‌లో బలం ఉంటే ప్రేక్షకులు కూడా సినిమాని ఆదరిస్తారు. హీరో ఇమేజ్‌తోనో, సీన్‌లతోనో, దానితోనో సంబంధం లేదు. సో, ఇటువంటి సినిమాలు సినీ రంగానికి కూడా ఒక పాఠం అన్నమాట. థ్యాంక్ యూ.